నమస్కారం. వాగ్దేవి న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రమైన తాడికొండలోని శివాలయం వీధి నందు గల తాడికొండ భవానీ పీఠం వారి భవానీ క్షేత్రం తాడికొండ శివారు బడేపురం కొండ దిగువన గల క్షేత్రం నందు మంగళవారం తాడికొండ భవానీ పీఠం ఆధ్వర్యంలో అర్చక ఆగమ పండిత ధార్మిక సదస్సులో ఆలయ వ్యవస్థ అర్చక పాత్ర వైశిష్యం సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలయ పరిపాలనా సంస్థ SITA డైరెక్టర్ నందివెలుగు ముక్తేశ్వరరావు IAS వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య అధ్యక్షత వహించగా ఆగమ పండితులు యనమండ్ర సత్య సీతారామ శర్మ, మరుమల్ల రాంబాబు, జంధ్యాల వెంకట రామలింగ శాస్త్రి, వేదాంతం సత్య శ్రీనివాస్ అయ్యంగార్, శ్రీపతి బాలకృష్ణ, వేద వెంకట సత్యనారాయణ ఆచార్యులు పాల్గొన్నారు. భవానీ పీఠ వ్యవస్థాపకుల ప్రథమ కుమార్తె శ్రీమతి మల్లికా కిషోర్ సభ నిర్వహణ చేయగా తాడికొండ భవానీ పీఠ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శర్వాణి బాలాజీ శర్మలు స్వాగతం పలుకగా చివరిగా భవానీ పీఠ కోశాధికారి సుభాష్ని దినేష్ లు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా అతిథుల్ని అర్చకులకు ఘన సత్కారం జరిగింది. తొలుత ముఖ్య అతిథిని వేద మంత్రోచ్చారణ పూర్ణ కుంభ స్వాగతంతో క్షేత్రంలో కొలువైన శ్రీ 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 జగద్గురు శ్రీ కంఠ శివాచార్య వారికి పూలమాల సమర్పించిన అనంతరం భవానీ అమ్మవారికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. చివరిగా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా భవానీ పీఠ వ్యవస్థాపకులు కొల్లిపర నాగ కోటేశ్వర శర్మ ధర్మపత్ని సుగుణ గార్లను కుటుంబ సభ్యులు శ్రీమతి మల్లికా కిషోర్ కుమారుడు ఫణి సత్య, శ్రీ గౌరీష్ని, శ్రీమతి సుభాష్ని దినేష్, శ్రీమతి శర్వాణి బాలాజీ శర్మ పుత్రిక దాత్రి నాగ యోగ్నికల్ను శైవాగమం, స్మార్తగము, పాంచారాత్రయగమ, వైకాన సాగమ 4 ఆగమలకు చెందిన పండితులు మహా ఆశీర్వచనం చేసి శాల్వాతో నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. వారి వారి ఆలయాల్లోని ప్రసాదాలను స్వామి శేష వస్త్రాలను భవానీ పీఠ నిర్వాహకులకు బహుకరించారు. శ్రీ వెంకటేశం పరం శృతి స్మృతి నదీ పూర్ణం శస్త్రకల్లోల సంకలం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘనోర్ణవం. మహత్యం అనేక విషయాలు. ఇది సందర్భం. జీవనాన్ని సరిదిద్ది తీర్చేది అర్చకుడే. అందువల్ల ఇంతటి ప్రాధాన్యత ఉన్నది ఆలయ వ్యవస్థలో. అసలు ఆలయం అంటే లయము అంటే నశించేది. నా ఆలయం లయం, నా లయం ఆలయం అయింది. అక్కడ అనేది ఒక ఉపసర్గ వచ్చి చేరుతుంది. దాన్ని ఆలయాన్ని కనుక ఆ పదాన్ని మనం విడదీస్తే నా లయము అంటే నశించనిది అని అర్థం. ఆలయము అంటే నశించనిది, ఇది శాశ్వతమైనటువంటిది అని అర్థం. అందించేది ఆలయ వ్యవస్థ అర్చకులు మాత్రం. ఎందుకండి మనకు వేదములు ఆగమములు అని ఉన్నాయి. వేదములు ఆగమములు అనేటువంటి ఈ 2 నిగమములు ఆగమములు అని అంటాం. ఈ నిగమాగమములు 2 కూడా హైందవ ధర్మ శకటానికి ఎట్లయితే చక్రాలు అవుతున్నాయో, ఆ శకటానికి చక్రాలు అవుతున్నాయో, ఈ ఆలయ వ్యవస్థ అర్చక వ్యవస్థ అనేది ఒక ఇరుసు లాంటిది. ఈ ఇరుసే లేకపోతే ఈ హైందవ ధర్మం అనేటువంటిదే నడవనటువంటి పరిస్థితి. కనుక అంతటి ప్రాధాన్యత ఉన్నది ఈ ఆలయ వ్యవస్థలోనూ అర్చక వ్యవస్థలో కూడా. అందుకనే మరి భగవంతుని దగ్గరకు, భగవంతుని సాన్నిధ్యానికి తీసుకువెళ్ళవాలి అంటే ఎవరు ప్రధానం?